ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే పెన్షన్ల పెంపు ఫైల్పై ఆయన సంతకం చేశారు. వృద్ధులకు ప్రస్తుతం అందుతున్న 3,000 రూపాయల పెన్షన్ను 4,000కు పెంచుతూ మూడో సంతకం చేశారు చంద్రబాబు. దీంతో సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందజేస్తారు. వృద్ధాప్య పెన్షన్ను 3,000 నుంచి 4,000కు పెంచుతూ ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని అమలు చేస్తూ ఇవాళ ఏపీ ప్రభుత్వం ఈ పెన్షన్ను 4,000 చేసేదానికి సిద్ధమైంది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఫైల్ పైన సంతకం కూడా చేశారు. ఇక వృద్ధులకు 3,000 స్థానంలో 4,000 రాబోతుంది. దీనిపైన వృద్ధులు ఏమంటున్నారో, ముఖ్యంగా వయసు మళ్లిన వారికి ఈ 4,000 ఆర్థిక సాయం ఎలా ఉపయోగపడబోతుంది, దీని పట్ల వాళ్ళ స్పందన ఏంటో నేరుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరులో కొందరు వృద్ధులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. పెద్దగా ఏం పేరు మీ పేరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3,000 నుంచి 4,000కు ఈ వృద్ధాప్య పెన్షన్ ని పెంచుతూ కూడా నిర్ణయం తీసుకొని ఫైల్ మీద సంతకం పెట్టాడు. ఏమంటావు దీని పట్ల? లక్షణంగా మాకు అందుతుండయి, మాకేం ఇబ్బంది లేదు. వృద్ధులు నిన్ను దయించి నాకు బాగా చల్లగా నిన్ను వర్ధిస్తాము స్వామి, నీకేం ఇబ్బంది లేదు. మేము నిన్నే కోరుకుంటున్నాం. మేము మా శక్తి వల్ల వరకు మాకు ఇస్తుండవు నువ్వు, మేము లక్షణంగా జరుగుతూ ఉంది, మాకేం ఇబ్బంది లేదు. మాకు పింఛను మాకు వస్తే మాకు లక్షణంగా జరిగిపోతూ ఉంటుంది. 1,000 రూపాయలు పెంచారు కాబట్టి మంచిది. చంద్రబాబు నాయుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇంతకు ముందు. ఇప్పుడు 1,000 రూపాయలు పెంచాడు, 4,000 రూపాయలు చేశాడు. మా కుటుంబంలో బిడ్డలు కూడా చూడనటువంటి పెద్ద కుమారులాగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు. అది మాకు చాలా సంతోషం. అందువల్ల ఎప్పుడు చంద్రబాబు నాయుడు చల్లగా ఉండాలి. 3,000 ఇస్తున్నారు ఇప్పుడు వరకు. సంతకం అయింది కాబట్టి 4,000 ఇస్తున్నారు కాబట్టి ఆయన ఉద్దేశంతో ఆయన గెలిచినా బాగా పెంచాడు. మేము సంతోషపడుతున్నాము. వృద్ధులుగా అయినా ఇంకా ఆయన చల్లగా ఉండాలా, ఇంకా మాకు ఇంకా ఉద్యోగపడాలా, ఇంకా బాగా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల పెన్షన్ను 3,000 నుంచి 4,000కు పెంచుతూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అందరూ వృద్ధుల్లో కూడా ఒక హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. తమ పెద్ద కొడుకులాగా తమను ఆర్థికంగా పెరిగినటువంటి ఈ ధరల ప్రయాసాల నేపథ్యంలో మరో 1,000 రూపాయలు పెంచడం వల్ల తమకు కాస్త ఊరట కలిగిస్తుంది, ఆర్థికంగా కొంత చేయూతగా కూడా కలుగుతుంది అంటూ ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వృద్ధులు మరోసారి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న వృద్ధుల పెన్షన్ని 3,000 నుంచి 4,000కు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల నెల్లూరు జిల్లాలోని వృద్ధుల్లో ఉన్నటువంటి మనోగతం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు నుంచి.